రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ కూడా నా నమస్సుమాంజనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి గత కొద్ది రోజులుగా క్రైస్తవ సమాజంలో మరి సోదరులు జరిగిన కారణాలు బట్టి తమ ఆవేదనను, తమ భావనను వ్యక్తపరుస్తూ అనేక మంది క్రైస్తవ సోదరులు రానున్న కాలంలో మరి చంద్రబాబు గారి యొక్క విలువేంటో మాకు తెలిసిందమ్మా, ఆయన రావాలని మేము ఎంతో ఆశపడుతున్నటువంటి సమయంలో మరి కొన్ని పరిణామాల వల్ల చాలామంది తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారని నాకు తెలియపరచటం, మరి ముఖ్యంగా అనేక మంది ప్రభువుని ఎరిగిన వారు మరి దివ్యవాణి గారు మీకు నారావారి రాజ్యం కావాలా, నజరేతు వాడి రాజ్యం కావాలా అని ప్రశ్నించటం, అనేక మంది ఏమా నీకు రావాల్సిన పేమెంట్ ఇంకా నీకు రాలేదా, నువ్వెందుకు రాలేదు అని దూషించటం, మరి కొంతమంది గొప్ప దైవజనులుగా పేరు పొందిన వారితో నన్ను పోల్చటం, వివిధమైన కామెంట్స్ పెట్టడం, వీటన్నిటిని బట్టి కూడాను ప్రభువుని నేను స్తుతిస్తున్నానండి. మొట్టమొదటిగా మరి క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఇంత ఆవేదన పడుతున్నప్పటికీ మీ మధ్యకు రావటానికి ఆలస్యమైన దాన్ని బట్టి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని మీ అందరి దగ్గర వేడుకుంటున్నాను. నేను రావటం ఎందుకు ఆలస్యమైందంటే, మరి ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో మన మాజీ ముఖ్యమంత్రులు సోమిరెడ్డి గారు ఉండటం, మరి వారు కరోనా పాజిటివ్ అని రావటం, సేఫ్ సైడ్గా నేను కూడా మరి హౌస్ క్వారంటైన్లో ఉండటం వలన మీ వద్దకు రాలేకపోయాను, కానీ మరి వేరే కారణం కాదండి. మరి ఆ దేవాది దేవుడు క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించినాక నాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలలో ఒకటైనటువంటి వాగ్దానం మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఒక రాజకీయ మకుటంగా నేను నిన్ను ఉంచుతానని దేవుడిచ్చిన వాక్కును బట్టి, పాలిటిక్స్ అంటే నాకేమీ తెలియకపోయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు ఆయన ప్రణాళికను చొప్పున బట్టి క్రీస్తుకు ప్రతినిధిగా, అలానే ఒక మంచి నాయకత్వం కలిగిన నాయకుడి దగ్గర టీడీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవుణ్ణి నేనెంతో మరి స్తుతిస్తున్నానండి. మరి మనము ఈరోజు కొన్ని భావాలని మీ మధ్య పంచుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం మా ప్రియపరలోకపు తండ్రి, మరొక్కసారి నాయన నీ పాసందాల్లోకి వస్తున్నాం నాయన. కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులను, అధికారులను, రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులను, అధికారులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యథార్థంగా మీ సువార్తను బోధిస్తున్న ప్రతి దైవజనులను కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాను నాయన. మిమ్మల్ని ఎరగని ప్రజల మీద కూడా తండ్రి మాకన్నా ఎక్కువ దీవెనలు వారి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే మనుష్యుడు బాహ్య రూపాన్ని చూస్తే దేవా మీరు అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నారని ఇచ్చినటువంటి వాక్కును బట్టి అయ్యా, మరి యథార్థవంతుల కొరకు ఆ దేవాది దేవుని యొక్క కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తుందన్నటువంటి మీ యొక్క మాటను బట్టి, ఈ లోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు ఆ శిలువ యాగములో ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అనే వాక్కుని జ్ఞాపకం చేసుకొని, ఏమీ తెలియని నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఉన్న నిజాన్ని యథార్థంగా అర్థమయ్యే స్థితిలోకి మమ్మల్ని నడిపించి మీ నామంనికే మహిమ తెచ్చుకొనమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రైస్తవ సహోదరులు దివ్యవాణి గారు నారావారి లోకం కావాలా, నజరేతు వాడి లోకం కావాలా అన్నారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నానండి. డెఫినెట్గా మరి దేవుడు నన్ను ఇక్కడ విత్తింది నారావారి లోకాన్ని నజరేతు వాడికి లోకానికి నడిపించటానికే ఆయన ప్రణాళిక. దేవుడు జనులు మిమ్మల్ని దూషించి మరి అవమానించినప్పుడెల్లా పరలోక రాజ్యంలో మీరు ధన్యులు అని చెప్తున్నారు. కాబట్టి నన్ను దూషించిన వారిని బట్టి కూడా దేవాది దేవుడు ఇంకా మెండైన దీవెనలు వారికి దయచేయాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. కాబట్టి మరి ఒక క్రీస్తుకు ప్రతినిధిగా
టీడీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఈ 15 రోజుల్లో నేను కూడా పౌలు గారు ఒక చక్కని మాట చెప్తారు. ఒక ఆత్మను ప్రభు వైపు నడిపించాలి అంటే నేను ప్రసవ వేదన పడుతున్నాననే విధముగా దానికి మించి కన్నీటి ప్రార్థనతో మరి ఈ క్వారంటైన్ నేను అయిపోయినాక మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కలవటం, వారి మనోభావాలు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది విషయం ఏంటి అంటే, చంద్రబాబు గారు మాట్లాడినటువంటి విషయం రాజ్యాంగబద్ధమైనది. మరి బైబిల్లో ఉన్నటువంటి రూల్స్ని రెండింటిని కలిపి మిక్స్ చేసి ప్రతి దైవజనులు కూడా నువ్వెందుకు మాట్లాడటలేదు అని ప్రశ్నించటం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి దైవజనులందరూ కూడా మనస్సాక్షి కలిగి ఆలోచించాలని క్రీస్తు ప్రేమతో మీకు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నానండి. అనేక మంది దైవజనులు నా దగ్గర చెప్పిన మాట ఏంటి అంటే, గత 14 సంవత్సరాలు చంద్రబాబు గారి యొక్క పరిపాలనలో మరి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఇటు దళితులకు కానీ క్రైస్తవ సమాజానికి కానీ వారు చేసినటువంటి మేళ్ళు, వారు చేసినటువంటి పథకాలు మరి ఏ ముఖ్యమంత్రులు కూడా చేయలేదమ్మా అని అనేక మంది నాతో షేర్ చేసుకున్నారండి. ఒకవేళ మీకు ఎవరికైనా అది అనుమానం ఉంటే, ఇది అబద్ధం అనుకుంటే, ఒకవేళ మాకు పెడుతున్నారు కదా కొత్త బిరుదులు, పేమెంట్ ఆర్టిస్టులు అనేటువంటి ఏమైనా ఉంటే మనకి చక్కగా రికార్డ్స్ ఉన్నాయి. అనుమానం ఉన్న వాళ్ళు తనని తీర్చుకోనండి. ఎందుకంటే క్రైస్తవులకి ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు గారు చేశారు అన్నది కూడా మరి ఎంతో వాస్తవం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరి మనసు నొప్పించినప్పటికీ కూడా మరి మీరు కలవరపడద్దని క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నానండి. ఎందుకంటే మీ అందరూ కూడా మరి మేధావులు, మీ అంత పరిజ్ఞానం, భాషా విధానం నాకు తెలియదు, కానీ వారి భావనను తెలియపరచవలసినటువంటి బాధ్యత ఒక పక్కన క్రీస్తుకు ప్రతినిధిగా, పార్టీ అధికార ప్రతినిధిగా దేవుడు నా ముందు ఉంచటాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మీ వద్దకు తీసుకురావటానికి నేను ఇష్టపడుతున్నానండి. మరి రాజ్యాంగ విధానాన్ని, బైబిల్ విధానాన్ని కలిపి ఈరోజు అనేక మంది బాధపడుతూ ఉండటాన్ని బట్టి మీకన్నా ఎక్కువగా కూడా నేను బాధపడుతున్నాను. మరి ఈరోజు దేవుడు అసలు తెలుగు తెలిసిన వారికి కొంచెం మనము ఆలోచిస్తే, మొట్టమొదటిగా నేను దేవుని బిడ్డని, మరి ఆ తర్వాత మీ సహోదరిని. నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అది సినీ రంగమైన, రాజకీయ రంగమైన, వేరే రంగం ఉన్నా కూడా మీ పక్షాన పోరాడుతూ నా దృక్పథం ఒక్కటేనండి, నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే మహాలాభం అనేటువంటి దృక్పథంతో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని యథార్థవంతంగా ఉన్నది ఉన్నట్టు ఎక్కడ ఉన్నా కూడా మరి ప్రకటించడానికే ఇష్టపడుతుంది. గత కాలంలో చంద్రబాబు అది న్యాయవంతమైన పరిపాలనగా ఉండాలని, అన్ని వర్గాలలో ఉన్న వారికి కూడా ఒక్కసారి మనస్సాక్షితో క్రీస్తు ప్రేమతో అర్థం చేసుకోమని మీ అందరికీ కూడా నేను సవయంగా తెలియచేసుకుంటున్నాను. మరి క్రైస్తవ సోదరులారా, ఒక్కసారి దయుంచి ఒక రాజకీయాన్ని, పౌరుషాన్ని, రోషాన్ని పక్కన పెట్టి వాస్తవంగా మనం ఆలోచిస్తే, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని బట్టియే కదా క్రీస్తును తెలియని వారి మధ్య నా నామము దూషించబడుతున్నది. మిమ్మల్ని బట్టియే కదా క్రీస్తుని తెలియని వారి మధ్య క్రీస్తు నామము దూషించబడుతున్నది అనే దానికి కారణంగా, ఒక మోరల్గా ఈరోజు ఎవరి ప్రవర్తన ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని వినయముగా, మీ బిడ్డగా, ఏమీ తెలియని దానిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నానండి. మరి ఇన్ని సంవత్సరాల చంద్రబాబు గారి రాజకీయ జీవిత చరిత్రలో ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి భావం మీకు అర్థమవుతుంది. మేబీ బైబిల్ భావంతో మరొక్కసారి వివరంగా ఆలోచించమని మీ అందరికీ కూడా నేను ప్రేమతో తెలియపరచుకుంటున్నానండి. ఆయన భావన ఏంటి అంటే, అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలి అని అన్నదే. నేను నిజంగా చెప్తున్నానండి,
తెలుగు తెలిసిన వారికి తెలుస్తుంది, ప్రభువు ప్లస్ తత్వం కలిసినదే ప్రభుత్వం. ఈరోజు రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది అనటానికి ఆధారం ఈ ఒకటి మాట. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన తర్వాత పాస్టర్స్ మరి నాయకత్వాన్ని వహించవలసిన వారుగా ఉన్నారు. ఎవరైతే మరి యజమానుడిగా ఉండదలుచుకున్నాడో వాడు ముందుగా దాసుడుగా ఉండవలసిన వారు అని చెప్పని మరి మన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదండి. మనందరికీ తెలిసినటువంటిది మరి మీకు నేను చెప్పేంతటి దాన్ని కాదు. మళ్ళీ ఇంకొకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో 5 రొట్టెలు 2 చేపలు మనందరం కూడా వినున్నాం కదండి. దీనిని పరిపాలనా విధాన కోణంలో మనం ఆలోచించినట్లయితే దేవాది దేవుడు ఫస్ట్ దానిని అభివృద్ధి పరిచాడు. అక్కడ పురుషులకు పంచాడు, స్త్రీలకు పంచాడు, పిల్లలకు పంచాడు. ఆ తర్వాత మిగుల 12 గంపలు దానిని ఎత్తినట్టు మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని ఉన్నాం. నిజంగా దీనిని రాజకీయ పరికోణంలో మనం ఆలోచించినట్లయితే క్రీస్తుని తెలియనప్పటికీ కూడా ఆయన క్రీస్తు ఏర్పాటులో దేవుని జ్ఞానంతో వెళ్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు సంపదను సృష్టించగలిగిన నాయకుడిగా ఉన్నాడు. అన్ని కేటగిరీలకు కూడా ఆయన పంచగలిగిన నాయకుడిగా ఉన్నాడు. దానిని మరలా మిగుల పెట్టే నాయకుడిగా ఉన్నాడు అనే దానికి సాదృశ్యంగా ఉన్నవారే చంద్రబాబు నాయుడు గారండి. నిజంగా చెప్తున్నాను, ఆయన పొగడటానికి నేను చెప్పట్లేదు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి ఇటువంటి పరిపాలన వాని ఇచ్చే దృక్పథంలో ఆలోచించారండి. రెండవదిగా నేను ఇప్పుడు మాట్లాడే దాన్ని బట్టి అయ్యబాబోయ్ దివ్యవాణి మరలా బీజేపీకి మద్దతు పలుకుతుందని దయించి నా మీద మాత్రం నిందలు వేయకండి సుమి. ఎందుకు చెప్తున్నానంటే మాటని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట అన్యజనులలో నా మాత్రమే నేను చెప్తున్నానండి. మధ్య బండి సంధ్య గారు ఆయన ఏదో మరి బైబిల్ గ్రంథమా మరి భగవద్గీత తేల్చుకోండి అని చెప్పేదానికి ముందు అవతల వ్యక్తిని మనం నిందించే ముందు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏమండి, నాకు తెలిసి నా చిన్న క్రైస్తవ జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఎందుకు ఉండాలి అని దైవజనులను నేను అడిగినప్పుడు వారు చెప్పినటువంటి చక్కని మాట, ఒక డాక్టర్ సెటస్కోప్ వేసుకున్నారు అని అంటే ఆయన డాక్టర్ అనే దానికి చిహ్నం. ఒక లాయర్ కోటు వేసుకున్నాడంటే ఎస్ ఐఎమ్ లాయర్ అనే దానికి చిహ్నం. ఒక రక్షణ వ్యవస్థ వాళ్ళకు ఉన్నటువంటి ఆ 3 స్టార్స్ ఎస్ ప్రభుత్వం మమ్మల్ని రక్షణ వ్యవస్థగా గుర్తించింది అనే దానికి చిహ్నం. ఒక క్రైస్తవుని యొక్క అలంకరణ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అంటే మనం సూటు బూటు వేసుకున్నంత మాత్రాన, మంచి చీర కట్టుకొని చక్కగా మేకప్ వేసుకున్నంత మాత్రాన కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నది అంటే దానికి అర్థం ఏంటంటే ఈ వాక్యము అద్దము లాంటిది. దానిని మనం సరిచేసుకుంటున్నాము. ఎస్ ఈ బైబిల్ నా చేతిలో ఉంటే నా అలంకరణ పూర్తయింది అనే దానికి చిహ్నము అనే విధముగా దీనిని మన చేతిలో ఉండాలి అనేది కూడా దేవుని ఉద్దేశం. మరి అటువంటిది బైబిల్ని వ్యాపారంగా ఆరంభం ఎక్కడ నుంచి వచ్చినది అని ఆలోచించి అప్పుడు సంజయ్ గారిని మనం దూషిద్దాం. నేను చెప్పింది యథార్థత కాదా అనేది దయించి క్రీస్తు ప్రేమను బట్టి యథార్థవంతుల కొరకు ఈ దేవాది దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందనే వాక్కును బట్టి ఆలోచించమని క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. అవునండి, ఈరోజు ఒక క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని ఓట్లు అడుక్కొని రాజకీయానికి బైబిల్ ఉపయోగిస్తుంటే అవతల వారు భగవద్గీతను ఉపయోగించి ఓట్లు అడుక్కోవటంలో తప్పేంటి? రేపు ఇంకొక మైనారిటీ వ్యక్తి ముస్లిం మరి తను ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేసేటప్పుడు ఖురాన్ని అడ్డం పెట్టుకొని నాకు ఓట్లు వేయండి అని అడగటంలో రేపు తప్పేంటి అని ప్రశ్నిస్తే దీనికి మూలం ఆధారమైన వాళ్ళని ఇది తప్పు అని ఖండించవలసిన బాధ్యత మన మీద లేదా అని నేను ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను ప్రశ్నిస్తున్నానండి. కాబట్టి చంద్రబాబు గారు ఆయన చెప్పిన విధానం ఏంటంటే నేను అన్ని వర్గాల వారిని కులాల వారిని సమానత్వంగా పరిపాలించాను. ఈరోజు దీనిని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు మరి అనే ఒక ఉద్దేశంతో పక్షపాతము లేని పరిపాలన చేయండి అనే ఉద్దేశమే కానీ క్రైస్తవ సమాజాన్ని ఆయన ఎక్కడ అవమానపరచాలని కించపరచాలని కాదండి. మరి రెండోదిగా ఆయన చెప్పింది కూడా ఏంటంటే ప్రభుత్వం యొక్క ధనము ఆయా రిలీజియన్స్కు చెందిన ప్రకారము చట్టములో ఉన్నటువంటి కొన్ని రూల్స్ను బట్టి
వాళ్ళకి వెళ్ళాలి అనేదే ఆయన భావన. కానీ వారి ప్రభుత్వం వస్తే ప్రతి క్రైస్తవుడికి కూడాను ఒక గృహాన్ని కట్టిస్తాను అనేది కూడాను ఆయన దృక్పథం అండి. ఈరోజు మరి ఆంధ్ర రెండుగా డివైడ్ అయినప్పుడు ఒక క్రైస్తవుని యొక్క భవనాలు ఎన్నెన్ని ఆయన మేళ్ళు చేశారు అనేది. అలానే న్యాయపరంగా మనకి గవర్నమెంట్ ప్రకారం ఉన్న రూల్స్ను బట్టి ఆ డబ్బును పంచండి. ఒక కంట్లో బెల్లము ఒక కంట్లో సున్నం పెట్టే విధముగా పక్షపాత పరిపాలన చెయ్యకూడదు అనే భావన కానీ మీ మీద ప్రేమ లేక కాదు అనేది మీరు దయించి అర్థం చేసుకోవాలని మరొక్కసారి నేను మీకు మేము తెలియజేస్తున్నానండి. చాలామంది మరి గొప్ప గొప్ప దైవజనులతో నన్ను పోల్చి ఏ ఉద్దేశంతో నువ్వు అక్కడ ఉన్నావు దివ్యవాణి అని అడిగినప్పుడు కూడా మానసికంగా నేను చాలా బాధపడినప్పటికీ కూడా మరి సార్తో ఆయన రాజ్యాంగ విధానాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఈరోజు ధైర్యంగా వీటన్నింటినీ కూడా మీ ముందు నేను తెలియపరచడానికి చాలా సంతోషపడుతున్నానండి. మరి ఈరోజు ఒక ప్రభుత్వంలో 3 ఒకటే వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దానికి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అనే భావనతోనే మాట్లాడారు. కానీ వారు ముగ్గురు ఒక రిలీజియన్కి చెందిన వారు అనేది ఆయన భావన కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మరి చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి ఆ డిస్టిక్లో ఒక చర్చిని కూలగొట్టినప్పుడు ఆయన ఇమీడియట్గా అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళి ఆన్ ద స్పాట్ నిలబడి దానిని కూలగొట్టిన వాళ్ళు ఎవరైనా దోషులను పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించి ఇమీడియట్గా ఆ చర్చిని అక్కడ కట్టి ఒక మంచి నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. వారి ఆవేదన ఏంటంటే ఈరోజు హిందూ దేవాలయాలలో మరి ఆ దేవుళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు అపహరించబడుతుంటే తప్పేంటి అని వాళ్ళ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 143 దేవస్థానాల మీద దాడులు జరిగినప్పుడు ఒక నాయకుడిగా ఉండవలసిన వాడు ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ దానిని క్లియర్ చేయకుండా ఎందుకు 1 నుంచి 143 వరకు వెళ్ళటానికి దానిని పెంపొందించారు? మీరు 3 ఒకటే రిలీజన్కి చెందిన వాళ్ళు అయినప్పుడు ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలి కదా అనేది ఆయన ఉద్దేశమే. కానీ వారి రిలీజియన్ని ఆయన కించపరచడం కాదండి. అంటే వారు బైబిల్ విధానంలో మాట్లాడలేదు, కానీ రాజ్యాంగ విధానంలో మాట్లాడారు అనేది దేవుని ప్రేమతో అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను క్రీస్తు ప్రేమతో నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నానండి. కాబట్టి చంద్రబాబు గారిలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నాకు నచ్చిన గుణం ఏంటంటే, నిజంగా చెప్తున్నానండి, ఈరోజు ఒక పార్టీ తరపు నుంచి ఈ విధంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఏ ఒక్క పార్టీలో కూడా లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా ఇవ్వరు. వారిలో ఉన్నటువంటి గొప్ప స్వభావం నేను చూసింది ఏంటి అంటే, తన ముందు నిలబడే అర్హత లేని వారిని కూడా ఆయన విలువనిచ్చి వారి ఆలోచనలు గ్రహించి వాటిని తీసుకొని ఒకవేళ తన తప్పు ఉంటే సరి చేసుకునే స్వభావమే కానీ దానిని ఎదురు తిరిగే స్వభావం ఉన్న నాయకులు వారు కాదనేది కూడా నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మీ బిడ్డగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. పోతే పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మి వేస్తానని మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉన్నది ఎవరు పరిపాలన, ఏ వ్యక్తి? నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ప్రభునామాన్ని ధరించిన వారా అని మీరే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్తుంటే ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే దేవుడిని మరి స్వరక్షకుడుగా అంగీకరించినటువంటి వారా? ఆ ప్రవర్తన ఎవరిలో ఉన్నదనేది ఒక్కసారి ఆత్మ కలిగిన దైవజనులుగా ఆలోచించమని క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుడు చెప్తున్నటువంటి మాట మీరు ఎవ్వరికీ సాష్టాంగ పడకూడదు, సాగిల పడకూడదని ప్రభు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ప్రభు వాక్యాన్ని అంగీకరించినటువంటి వారా? ఒకవేళ చంద్రబాబు గారి మనోనేత్రములు తెరవబడి క్రీస్తును ఆయన స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన క్రీస్తు బిడ్డగా ముద్రించబడితే తప్పకుండా
హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు అబ్దుల్ కలాం గారు ఎంతో మరి జ్ఞానవంతులులాగా ఆయన కూడా డిక్లరేషన్ లెటర్ ఇచ్చి హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, క్రీస్తు బిడ్డగా నేను ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాను అని చెప్పేవారే. కానీ ఏ ఎండక ఆ గొడుగు పడుతూ ఓట్ల కొరకు ఒక మతం, మరి కేసులు కొట్టయించుకోవటానికి, తనకున్న అధికారాన్ని కాపాడుకోవటానికి మసిబూసి మారేడికాయ చేస్తూ, ఉపనయనాలు చేస్తూ, మనుషులకు సాగిలపడుతూ దేవుని నామానికి అపకీర్తిగా ఉండే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు కాదండి. కాబట్టి ఇవన్నీ మీరు దయించి అర్థం చేసుకోవాలని, మరి ముఖ్యంగా నానిగారు మరొక్కసారి మీకు ప్రేమతో నేను తెలియచేస్తున్నానండి. మాటికి ముందు ఏంటండి, చంద్రబాబు గారు కీర్తనలు పాడారు, చంద్రబాబు గారు కీర్తనలు పాడారు అంటారు. కీర్తనలు పాడారండి, అందులో తప్పేంటి? ఆయన ఒక నాయకుడు అనేవాడు అన్ని కులాల్ని, అన్ని మతాలను గౌరవించవలసినటువంటి బాధ్యత ఆయనలో ఉంది కాబట్టి కీర్తనలు పాడారు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి వెళ్ళి కీర్తనలు పాడారు. రేపు ఒకవేళ రంజాన్ అయితే మరి ఆ సంప్రదాయ ప్రకారం మసీదుకు వెళ్తున్నారు. కానీ తన కులదైవం ఒకటి కాబట్టి ఎస్ ఐఆమ్ ఇన్ దట్ అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు బాప్తీసం పొందలేదండి. ఆయన అంతరంగంలో ఇంకా క్రీస్తుని విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తీసం తీసుకోలేదండి. చంద్రబాబు గారి ఇంటి కార్యక్రమాలు క్రైస్తవ ఆచార సంబంధంగా ఏ రోజు జరగలేదండి. ఒకవేళ ఆ స్థితిని దేవాది దేవుడిస్తే ఆయన దానికి కట్టుబడి మిగతా సంప్రదాయాలను గౌరవిస్తాడే కానీ ప్రజలని మోసం చేయాలని మాత్రం చూసే స్వభావం చంద్రబాబు గారికి లేదని కూడా తమరు తెలుసుకోమని, నిజంగా తమరి భాష పరిజ్ఞానం, మీరు మాట్లాడేటువంటి మాటలు, తమరి ఆవేదన చూస్తే మీలాంటి మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి దొరకటం ఎన్ని వేల కోట్ల జన్మల పుణ్యమో అని ప్రజల గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మహాప్రభో, ఒక కాలం రాకపోతుంది, ప్రజలు నిజంగా దానిని తెలుసుకుంటారు. ఎనీహౌ మనం సబ్జెక్ట్ని మనం దెబ్బతో పట్టించకుండా ఇంకొకసారి ఎప్పుడైనా చంద్రబాబు గారి కీర్తన పాడారు అనేటప్పుడు దీని భావన తెలుసుకుని మాట్లాడమని క్రీస్తు ప్రేమతో మీకు కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకి, క్రైస్తవ సహోదరులకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను టీడీపీ పార్టీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఈరోజు మత చిహ్నానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక సహోదరి ఇక్కడే ఉంది. ఆ సహోదరి ఇక్కడ ఉన్నప్పుడు ఆమె వేషధారణ యువతని ఎంత రెచ్చగొట్టే విధంగా ఉండేదో, ఆమె భాషా విధానం ఇతరులను ఎంత నొప్పించే విధంగా ఉండేదో, పని లేనప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా చాలాసార్లు తను నాతో షేర్ చేసుకుంది. మా ఇంట్లో కూడా మా చిన్నమ్మో పెద్దమ్మో క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఉన్నారండి, మేము కూడా క్రిస్టియన్ మతాన్ని ఎంతో నేను విశ్వసిస్తున్నానండి అని చెప్పినప్పుడు చాలా నేను సంతోషపడ్డాను కూడా. మరి ఆ తర్వాత ఈ పార్టీలో ఉండి తనకి ఏదైనా ఎక్కడైనా పోటీ చేయాలని ఉంటే తండ్రి లాంటి వారు, తప్పే ఉంది అయా నాకు పోటీ చేయాలనే అధికారం ఉంది, నాకు ఒక టికెట్ ఇవ్వండి అని అడగచ్చు. మనకన్నా వెనక వారు ఉంటే అమ్మ నెక్స్ట్ టైం నీకు అవకాశం ఇస్తానంటారు. ఒకవేళ అవకాశం ఉంటే ఇస్తారు, అంతేగాని తమ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మరి మీడియా ద్వారా మాట్లాడిచ్చింది ప్రతి ఒక్కరు కూడా మనందరం వినున్నాం. విచిత్రం ఏమిటంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించినటువంటి క్రైస్తవ గుడులు మత చిహ్నానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పార్టీలోకి చేరిన వెంటనే తానే మారేను, మరి విధానము మారే అనేది విధముగా ఒక ప్రతిభా పార్టీలను గుర్తు చేసే విధముగా ఆ యొక్క డ్రెస్ విధానం కానీ, ఆ పెద్ద పొట్టు కానీ అది చేస్తూ ఇన్ని రోజుల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు గుంటూరులో వెళుతున్నప్పుడు క్రైస్తవ విగ్రహాలు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మత చిహ్నానికి గుర్తున్నటువంటి పార్టీలో జాయిన్ అవ్వైన వెంటనే ఆ భాషా విధానం, ద్రౌపది వస్త్రాభరణం అని ఇజ్రాయెల్ కంట్రీని ఇక్కడ తీసుకొస్తున్నారా అని చెప్పని ఆ యొక్క మసీదులని ధ్వంసం చేయించటానికి వారు పడిన పాట్లు ఎంతవరకు న్యాయం? హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ సమభావంతో ఒక సెక్యులర్ పార్టీగా ఉంచి ఏ గొడవలు లేకుండా మరి ఎంత ప్రశాంతమైన పరిపాలనను చంద్రబాబు గారు ఇచ్చారో ఒక్కసారి దయించి ఆలోచించండి. అందరికంటే ఒక పాలు ఎక్కువగా క్రైస్తవ సహోదరులకి
ఆయన ఎన్ని మేలు చేశారో గుర్తించండి. క్రైస్తవ సమాజమా, ఒక్కసారి మీరు దీనిని బట్టి నన్ను ఎంత దూషించినా, ఎంత నిందించినా కూడా నేనైతే బాధపడను సుమా. ఎందుకంటే నేను కన్నీటి ప్రార్థనతో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్కు, అయా ఇటు పక్కన ఒక క్రైస్తవురాలుగా ఈ లోకంలో నాకు ఏమి అనుభవ జ్ఞానం లేని దాన్ని ఎందుకు ఇక్కడ పెట్టావని ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్కు, నేను నిన్ను ఇక్కడ విత్తాను, నీరు కట్టి ఫలింపచేవాడిని నేనే అని. ఇన్నర్ పాలిటిక్స్ నాకు తెలియనప్పటికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని సహాయముతో యథార్థంగా ఇక్కడ నేను చేస్తున్నాననే దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని తన మీద ఉన్నటువంటి నిందలను మరి మాఫ్ చేసుకుంటూ అనేక వాగ్దానాలను ఇచ్చి ఈరోజు వాటిని మరిచిపోయి ఒక రౌడీ పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నటువంటి నాయకత్వం ఏంటి? రేపు వరల్డ్ వైజ్గా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని చాప కింద నీరులాగా దొంగ ప్రేమలు నటిస్తూ ఒక పక్క రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ కంట్రీలకి వెళ్ళటానికి ఫ్రీ టికెట్స్ ఇస్తూ, ఇంకొక పక్కన ఇక్కడ క్రైస్తవులకు ఇటు ముస్లిమ్స్కి భయంకరమైన ఒక రిలీజియన్ చూపిస్తున్నటువంటి నాయకత్వం వాళ్ళు ఈరోజు ఏపీని ఎలా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఈ రెండిటికి మధ్య యథార్థతను బయటికి తీసుకురావటానికి అన్ని మతాలు నాకు సెక్యులరిజం పార్టీగా నేను ఉండటానికి ఇష్టపడే నాయకుడిని. ఏవిందో ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే అదే 143 చర్చిల మీద దాడులు జరిగి ఉంటే డెఫినెట్గా ఆయన ఖచ్చితమైన నాయకుడిగా ఇమీడియట్గా ఒక మందిరాన్ని కూల్చినప్పుడే ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళి బాధ్యత నెరవేర్చినటువంటి నాయకుడిగా ఆయన ఉండగలిగిన నాయకుడు. దయించి అపార్థాలతో అనుమానాలతో ఒక మంచి నాయకుడి మీద మనం కక్ష గడితే, నేను ఒకటి చెప్తున్నానండి క్రైస్తవ సమాజానికి, మనకు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ఆచారం లేదు. దేవుడు చెప్తున్న మాట, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. ఒక మంచి మార్గంలోనికి వచ్చాం. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, సిలువ వేయబడిన క్రీస్తును, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును, రారాజుగా రానైనటువంటి క్రీస్తును మనం ప్రకటిస్తున్నామని. ఈరోజు ఈ రాత్రి నిజంగా ఆ దేవాది దేవుడు వస్తే ఒక త్రాచులో చంద్రబాబు గారిని, వేరొక త్రాచులో జగన్మోహన్ రెడ్డి గారిని పెడితే ఆ దేవాది దేవుడు ఎవరిని క్షమిస్తాడు? అదే ఈ బైబిల్ మనకు నేర్పిందండి. దయించి రాజ్యాంగ విధి విధానాలని బైబిల్కి కలిపి అపార్థానికి చోటు ఇవ్వద్దని. మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఎంత సంస్కారవంతులంటే, నేను దగ్గరుండి చూశానండి. ఢిల్లీలో ఈ పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ కూడా చెప్పిన మాట ఏంటంటే, బై మిస్టేక్ పొరపాటున వాడు అనేసి ఎంబటే ఐఎమ్ సారీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి మనోభావాన్ని ఆయన గౌరవించినప్పుడు 5 కోట్ల ఆంధ్రులలో బైబిల్ భాష తెలియక రాజ్యాంగ విధి విధానాలతో మాట్లాడిన దానిని బట్టి ఇంతమంది దైవజనుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయంటే తప్పకుండా ఆయన ఈ లోకంలో పదవులు కోరుకునే వ్యక్తి కాదండి. ఎందుకంటే 2 సార్లు ఆయనకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చినా కూడా కాదు అని నెట్టేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన బాధల్లో కూడా ఈరోజు ఒక తగ్గింపు కలిగిన నాయకుడిగా, దేవుని తెలియనప్పటికీ కూడా ఆ సాదృశ్యంలో ఉన్నటువంటి నాయకుడిగా, ఆ రోజు మరి అసెంబ్లీలో ఆయన ఎటువంటి పోరాటాలకు గురయ్యారు, ప్రజల నిమిత్తమై ఎన్ని దూషణ మాటలు అనిపించుకుంటున్నారో, నేలమట్టానికి దిగిపోయారు. మండలి రద్దప్పుడు ఆయన వయసుని, ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నేలమట్టానికి దిగిన నాయకుడు మీ హృదయాల్లో చోటు కోరుకుంటాడు, కానీ మీ నుంచి విరోధాన్ని కాదు అండి. తప్పకుండా ఇప్పుడున్న సమస్యలను బట్టి కొంత సమయం తీసుకొని తప్పకుండా క్రైస్తవ సమాజం కోసం ఆయన వస్తారు. కాబట్టి నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించటానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విధముగా నశించిన దానిని వెతికి రక్షిస్తూ ఈరోజు అనేక మంది అమరావతి బిడ్డలు నన్ను అడుగుతున్నారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటున్నారు కదక్క, మేము 400 రోజులుగా ఇక్కడికి వచ్చాం కదక్క, ఎందుకక్క క్రైస్తవులు మా గురించి ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఒక్క మాట చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నారండి. ఏమి సమాధానం చెప్పలేకపోతున్నాను. వైజాగ్లో ఉన్నటువంటి మరి ఆమె ఎవరండి, మన సుధాకర్ గారి అమ్మ ఒక క్రైస్తవురాలే కదక్క,
ప్రాబ్లమ్స్ ఏమైనప్పటికీ ఒక క్రైస్తవురాలు ఇంటింటికి తిరిగి అడుగుకుంది కదక్క, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను బయటికి తీసుకురండి అని. క్రైస్తవ సమాజం అంతా ఎందుకక్క ఆమెకు సపోర్ట్గా ఉండలేకపోతుంది అని అనేక మంది ప్రభువుని ఎరగని వారు ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు దావీదు గారు తన మనసు మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు తిరిగినప్పుడు మరి దేవుడు అనేక అద్భుతాలు చేసినట్లు మనం గమనించాం. కాబట్టి ఈ రోజుల్లో నాతాను లాంటి దైవజనులలాగా మరి క్రీస్తు ప్రేమను మనం ప్రకటిస్తూ ప్రభు రాజ్య కట్టడి కొరకై మనము క్రీస్తు ప్రేమను చూపించాలని, అలా అని ఇదేదో మిమ్మల్ని కవర్ చేయడానికి నేను చెప్పట్లేదండి. మనస్ఫూర్తిగా మత ఉన్మాదమైన పార్టీ ఏది, మతాన్ని అడ్డం పెట్టుకొని రౌడీ పరిపాలన చేస్తున్న పార్టీ ఏది, ప్రజల కొరకు నిలబడేది ఏది అనేది మీరే ఆలోచించాలని. ఒకవేళ చంద్రబాబు గారిని సిలువ వేయదలిస్తే తప్పకుండా దేవుడు న్యాయం పక్షాన ఉంటాడు అనేది మాత్రం మీ అంత అనుభవం, మీ అంత జ్ఞానం లేకపోయినా కూడా కొద్దిగిలో ప్రభువుకు నమ్మకమైన దానిగా, ఒక విశ్వాసిగా మరి ఆయన కంటే ముందుగా నేను నిలబడటానికి సిద్ధురాలనయ్యే నేను ఇక్కడికి వచ్చాను. దయించి నా భావన, నా నోటి మాటలు మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టి ఉంటే క్రీస్తు ప్రేమను బట్టి క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.